హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అది యాహూ, సాహసం చేరా డింబక, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లాంటి రియాలిటీ షోలను చూస్తూ తెలుగు ప్రజలు ఆనందంగా ఉన్న రోజులు. కోతకి వచ్చిన పంటలోకి పందికొక్కులు వచ్చి నాశనం చేసినట్టు తెలుగు ప్రజలని టీఆర్పీ కోసం వారి ఆనందంతోనూ స్క్రిప్టెడ్ గొడవలతో వారి ఎమోషన్స్తోనూ ఆడుకోవడానికి ఒకడు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. అదే ఆర్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. అతను ఇంకెవరో కాదు, మన ఓంకార్ అన్నయ్య. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అది 2007. ఆ టైంలోనే కొత్తగా స్టార్ట్ చేసిన జీ తెలుగులోకి మన ఓంకార్ అన్నయ్య ఆట అనే ప్రోగ్రాంతో ఎంటర్ అయ్యాడు. ఆట ఫస్ట్ సీజన్ సెలబ్రిటీస్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఐడియా ఈటీవీ ప్రభాకర్ది అనమాట. ఆయన సెలబ్రిటీస్తో ఒక డ్యాన్స్ షో ఈటీవీలో ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అది బాగా సక్సెస్ అయిందనమాట. అక్కడ గొడవలు జరిగినా కూడా పెద్దగా చూపించేవాళ్ళు కాదు. ఆట ఫస్ట్ సీజన్ సెలబ్రిటీస్తో కాబట్టి వాళ్ళతో గొడవలు చేయించడం కొంచెం కష్టమైందనమాట. సో అన్నయ్యకి వచ్చిన కంత్రి ఐడియానే ఎక్స్పోజింగ్. అంతవరకు ఏ తెలుగు ఛానల్లో లేని ఎక్స్పోజింగ్ ఆట షోతోనే మన ఓంకార్ అన్నయ్య స్టార్ట్ చేశాడు. అక్కకు మంచి ముద్దు పెడితే వెళ్తుంది. ఓకే, ఆట 1 బాగా హిట్ అయింది. సో ఆట సీజన్ 2లో సెలబ్రిటీస్ అండ్ కామన్ పీపుల్ మధ్య డ్యాన్స్ షో అనమాట. ఇక్కడ నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి అనమాట. అందులో క్లిప్ చూద్దాం. సో సెలబ్రిటీ షోలో మేము వచ్చి ఎంత పార్టిసిపేట్ చేసినా సరే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్లో నీతు విన్ అయ్యి నేను ఓడిపోతే ఇట్స్ వెరీ రాంగ్ అన్న ఫీలింగ్ నాకు ఉంది. సో ఈ విషయంలో మాత్రం నేను చాలా ఫీల్ అవుతున్నాను. టీఆర్పీలు తగ్గిన ప్రతిసారి ఏదో ఒక గొడవలు ఉంటాయన్నమాట ఈ ఆట 2లో. ఈ కామన్ మ్యాన్కి అండ్ సెలబ్రిటీస్కి మధ్య లాస్ట్కి కామన్ పీపులే గెలిచారనమాట ఆట 2. ఎట్లా అంటే తను కొన్ని వేల షోలు చేసింది టీవీస్లో. సో ప్రతి షోలో తను చూసాం మేము. నేనే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అంటే యాంకరింగ్ చేస్తే సెలబ్రిటీ సార్. ఇంకా సీజన్ 3లో ఇంకా సెలబ్రిటీస్ అవసరం లేదనిపించింది అనమాట మన అన్నయ్యకి. ఎందుకంటే కామన్ పీపుల్తోనే బాగా సక్సెస్ అవుతుందని అనుకున్నాడు. సో ఈసారి ప్రాంతాల మధ్య గొడవ అనమాట. ఎలాగంటే రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అని చెప్పి 3గా డివైడ్ చేశాడు. 3 ప్రాంతాల మధ్య డ్యాన్స్ అనమాట ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో ఇంకా గొడవలు మామూలుగా ఉండేవి కాదు. గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఆ రీజన్స్ లో. మరి ఆ తర్వాత వచ్చింది ఆట జూనియర్స్. ఓంకార్ అన్నయ్య షోలో ఏదన్నా టీఆర్పీ తగ్గింది అనిపించింది అనుకో, అన్నయ్య గొడవలు చేస్తాడనమాట. కానీ ప్రతి షోలో మనకి ఎక్స్పోజింగ్ అనేది కామన్. అది కాకుండా ఆట జూనియర్స్లో చిన్న పిల్లలతో కూడా పొట్టి డ్రెస్సులు వేయడం స్టార్ట్ చేశాడు మన ఓంకార్ అన్నయ్య. అంత ఎర్రి ఎదవన్నమాట. సో మానవ హక్కులు వచ్చి మింగితే కానీ ఆ ఎక్స్పోజింగ్ ఆపలేదన్నమాట. మేము చిన్నపిల్లలం, మాకేం డ్రెస్ ఇస్తే అది వేసుకుంటాం. దానికి సూట్ అండ్ డ్రెస్ మేము వేసుకొని చేస్తాము. దానికి వాళ్ళు హ్యూమన్ రైట్స్ వరకు తీసుకెళ్ళి ఇలా చేశారు అలా చేశారు అని చెప్పారు. ఆ తర్వాత ఓంకార్ అన్నయ్య స్టార్ట్ చేసిన షోనే ఛాలెంజ్. ఇది మా టీవీలో వచ్చిందనమాట. మా టీవీలో రియాలిటీ షోలకి పెద్దగా టీఆర్పీలు ఉండవు అనమాట. ఒక్క బిగ్ బాస్కి తప్ప ఇంకా దేనికి పెద్దగా టీఆర్పీలు రావు. సో ఈ ఛాలెంజ్లో అన్నకి మంచి ఛాన్స్ దొరికిందనమాట. మామూలు గొడవలు ఉండేటివి కాదు. ఈ ఛాలెంజ్లో గొడవలు ఏ రేంజ్లో ఉండేటి అంటే కంటెస్టెంట్ మధ్య గొడవ ఉంటుంది. కెరియర్లోనే వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ ఇది. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదా. మన ఫ్యామిలీకి తెలుస్తుంది బాధ ఏంటో. కంటెస్టెంట్ జడ్జికి మధ్య గొడవ ఉంటుంది, జడ్జికి మధ్య గొడవ ఉంటుంది. ఆఖరికి అక్కడ షోలో బయట నిలబడుకొని ఉంటారు కదా, వాళ్ళకి జడ్జిలకి మధ్య కూడా గొడవ ఉంటుంది అనమాట. ఆ రేంజ్లో గొడవలు ఉంటాయి ఇక్కడ ఛాలెంజ్ షోలో. అన్నయ్య విన్నర్ని అనౌన్స్ చేసేటప్పుడు ఓ రేంజ్లో డ్రామాలు ఉంటాయన్నమాట. అందులో ఒక డ్రామానే ఈ వీడియో. ఇది చూద్దాం ఇప్పుడు. నిధి ఎలాగో ఎలిమినేట్ అవుతుంది కాబట్టి కాసేపు ఆనందం చూడటానికి అలా చెప్పారు. పిచ్చిగా మీకు షోస్ అంటే. అరే షో అంటే షో లాగా ఉండాలిరా. విన్నర్గా అనౌన్స్ చేయాలి. అంతేగాని ఏరే వాడిని అనౌన్స్ చేసి తర్వాత వాడు కాదు ఈడు వాళ్ళని ఆనందంగా చూద్దాం అనుకున్నానంటే వీళ్ళు కాబట్టి గమ్మున ఉన్నారు. అరే వేరే వాళ్ళే అంటే నిన్ను మెట్టుతో కొట్టాలా. తర్వాత మన అన్నకి ఈ టీవీల మీద వచ్చే ఇన్కమ్ సరిపోలేదన్నమాట. సినిమాల మీద పడ్డాడు. ఎవడైనా సినిమా డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ చేస్తే చేసుకోవచ్చు. కానీ వీడు చేసిన ఘనకార్యం ఏంటంటే ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఒక ప్రోగ్రాం పేరు జీనియస్. అందులో విన్ అయినోడిని నేను సినిమాలో తీసుకుంటా అని చెప్పాడు అనమాట. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు కానీ ఒక 10 మందిని పట్టుకొచ్చాడు అనమాట. వాళ్ళది వరస్ట్ క్యారెక్టరైజేషన్, వరస్ట్ టాస్క్, వరస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ వరస్ట్గానే ఉంటాయి అనమాట వాళ్ళవి. ఆ వీడియో మనం చూడొచ్చు ఇప్పుడు. వాళ్ళు ఏదైతే నాకు ఇస్తారో నేను దాన్ని
పర్ఫెక్ట్ గా వాళ్ళని ప్రెజెంట్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసేస్తా. ఆ జీనియస్ మూవీకి రైటర్ వచ్చి చిన్ని కృష్ణ అనమాట. ఆయన ఓవర్ యాక్షన్ చూద్దాం ఇప్పుడు. ఏ ఒక్క ఫేస్ నాకు నచ్చలేదు. ఇన్ని కథలు మింగాడు కదా, తర్వాత ఆడు చేసిన పని ఏంటంటే హీరోగా వాళ్ళ తమ్ముడిని ఒకడిని, తర్వాత కేఎల్యూ యూనివర్సిటీ వాళ్ళ కొడుకుని హీరోగా, ఇంకో తమిళ యాక్టర్ని హీరోగా తీసుకున్నారనమాట. ముగ్గురు. వీళ్ళు వచ్చిన వాళ్ళలో ఎవరిని తీసుకోలేదన్నమాట. ఇన్ని కథలు ఎందుకు మింగాడో కూడా తెలియదు. జనాలకు మాత్రం జీనియస్లో విన్ అయినా అని నేను సినిమా తీస్తాను, వాళ్ళని హీరోగా పెడతానని కథలన్నీ పెడతాడనమాట మనోడు. ఈ మూవీలో హీరోస్కి ఫ్యాన్స్గా ఉండొద్దు, క్రికెటర్స్కి ఫ్యాన్స్గా ఉండొద్దు ఇలా అని కొన్ని నీతి వాక్యాలు చెప్తారనమాట. ఇన్ని నీతి వాక్యాలు చెప్పినోడు చివరికి వీళ్ళ తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీస్తాడనమాట. వీడు మాత్రం వీళ్ళ తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీసుకోవచ్చు, వేరే హీరోలు మాత్రం వాళ్ళ కొడుకులను పెట్టి హీరోగా సినిమాలు తీసుకోకూడదు అనమాట. వీడు చెప్పే కథలు ఇట్లాంటివి. తర్వాత కాంచన, ప్రేమ కథా చిత్రం ఇలాంటి హర్రర్ కామెడీ మూవీస్ బాగా హిట్ అయ్యాయి అనమాట. అందుకే మన అన్న ఈసారి రాజుగారి గది అని చెప్పి హర్రర్ కామెడీ తీశాడు. అది ఎట్లో హిట్ అయిపోయింది. అందులో కూడా హీరో మన ఓంకార్ అనే తమ్ముడే. తర్వాత రాజుగారి గది 2, రాజుగారి గది 3 అని చెప్పి సినిమాలు తీశాడనమాట. అవి 2 ఫ్లాప్ అయ్యాయి. ఈ మధ్యలో మన అన్న 6th సెన్స్ లాంటి చెత్త షోలు చేశాడు. అవి టీఆర్పీలు రాకపోవడంతో దాన్ని మధ్యలోనే ఆపేసుకుంటూ వచ్చేవాడు అనమాట. ఈ 6th సెన్స్ కూడా ఎలాగంటే బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ తీసుకొచ్చి షోలు చేసుకుంటా తర్వాత వాళ్ళు అయిపోగానే ఈ షో కూడా మూసేసుకుంటూ ఉండేవాడు అనమాట. అందుకని అవి టీఆర్పీ పెద్దగా వచ్చేవి కాదు. ఈయన చేస్తున్న షోలకి టీఆర్పీలు రాకపోవడం, ఈయన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడంతో ఈయన మళ్ళీ పాత పద్ధతిగా వచ్చాడనమాట. ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసిన షోనే డ్యాన్స్ ప్లస్. ఇది కూడా అంతే, ఎప్పుడు టీఆర్పీ తగ్గితే అప్పుడు ఒక గొడవ ఉంటుందన్నమాట. ఆ గొడవనే మా టీవీలో చూపిస్తారు. ఇందులో డ్యాన్స్ చూపించి సావంట్రా బాబు అంటే డ్యాన్స్ ఉంటుంది, ఎప్పుడు ఈ గొడవలే. ఏదైనా ప్రోమో వచ్చిందంటే గొడవ చూపిస్తాడు. అలాంటప్పుడు నువ్వు డ్యాన్స్ ఎందుకు పెట్టుకోవడం? ఏదో అది రియాలిటీ షో, మేము గొడవలు పెట్టే షో అని పెట్టుకోవచ్చు కదా. రెస్పెక్టివ్ లేదా అన్న జడ్జిమెంట్ కాదు. నాకు తప్పు అనిపిస్తే జడ్జి అయినా పర్వాలేదు, దేవుడైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, నేను మాట్లాడతాను. నాకు ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాను. ఈయన ప్రొడక్షన్లోనే ఇంకో షో వస్తుందన్నమాట. అదే కామెడీ స్టార్స్. అందులో ఒక చంద్ర స్కిట్ తప్ప మిగతా అన్నీ ఓ రేంజ్ అటో ఇటో ఉంటాయి. కాకపోతే ఇందులో లాస్ట్లో ఒకటి వస్తుంది అనమాట. ఆయిల్ మీద ఒక జంట వచ్చి డ్యాన్స్ చేయాలి. వాళ్ళు హగ్ చేసుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, ఏమైనా చేసుకుంటారు అనమాట. ఇలాంటి షోలు చేసే కంటే ఏదైనా బిగ్ డేట్ సినిమాలు తీసుకుంటే డబ్బులు బాగా వస్తాయి కదా, అదన్నా ట్రై చేయొచ్చు కదా. అంత డబ్బుల మీద కక్కుతుంటే అలాంటి షోలు లేకపోతే అలాంటి సినిమాలు తీసుకోవచ్చుగా. ఎందుకు చెప్పు టీవీలో నీకు గబ్బు లేపడం? నువ్వు తప్ప ఇంకా ఎవడే కానీ ఏ ఛానల్లో కానీ ఇంత వల్గారిటీ చూపిరనమాట. ఇప్పుడైతే డీ షోలో కూడా చూపిస్తున్నారు, అది వేరే విషయం. లండన్ నుంచి వచ్చిన నన్ను ఆ రేంజ్కి తీసుకువెళ్ళారు. చాలా మంది యాంకర్స్ ఉన్నారుగా, ఎంతమంది యాంకర్స్ని ఇమిటేట్ చేస్తారు. ఇప్పుడు స్టార్ యాంకర్ ప్రదీప్ని ఎవరు ట్రోల్ చేయరు. ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి యాంకరింగ్ చేస్తున్న సొమ్మ గారు కూడా ఎప్పుడో ఎవరు ట్రోల్ చేయలేదన్నమాట. నిన్ను ఒకరిని ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు చాలా సెలబ్రిటీల కూతురు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని ట్రోల్ చేయండి. ఓ మంచి లక్ష్మి అక్కనే ఎందుకు ట్రోల్ చేస్తారంటే మీరు చేసేది ఓవర్ యాక్షన్ కాబట్టి ట్రోల్ చేస్తారప్ప, ఊరికి ఎవడు చేయడు. ఇప్పటికైనా ఇలాంటి చెత్త కాన్సెప్ట్లు కాకుండా ఓ మంచి కంటెంట్తో షోలు చేయాలని, నీకు అలాంటి బుద్ధికి రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అనమాట. ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసావు కదా, అంటే ఏదో కొంచెం బాగానే ఉందనే కదా మీనింగ్. లైక్ కొట్టు బాబు, లైక్ కొట్టు. ఈ వీడియోకి మేము ఇచ్చే మినిమం లైక్లు 20 అనమాట. నా వీడియోకి మ్యాక్సిమం వచ్చేది 20, సో 20 ఇస్తాను మళ్ళీ. అయిపోయి వద్దు ఫోన్ల ముందు కొట్టగానా, ఫోన్ లూసు దండం పెడతా అన్న, దండం పెడుతుంటే కొట్టకే నీ షూ పాడేది.